జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. కాసేపటి క్రితమే ప్రారంభమైన పోలింగ్ ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు జరగనుంది. మొత్తం 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. అటు పోలింగ్ జరుగుతున్న కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉండనుంది. ఇక తొలిసారి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో డ్రోన్లను వినియోగిస్తున్నారు. మొత్తం 139 ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నారు అధికారులు. అలాగే ఎన్నికల నిర్వహణకు మొత్తం 5,000 మంది సిబ్బందిని కేటాయించారు. ప్రస్తుతం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుండి మా ప్రతినిధి రాముడు, అలాగే మరొక ప్రతినిధి ప్రతాప్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇరువురితో కూడా మాట్లాడదాము. పోలింగ్ సరళ ఏ విధంగా ఉంది, పోలింగ్ బూత్లకి క్యూ కడుతున్న ఓటర్లకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ముందుగా రాముడు, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య ఏ విధంగా ఉంది? క్యూ కడుతున్నారా ఓటు వేసేందుకు? కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ దాని పోలింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నారు. అయితే అక్కడ కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న టెక్నికల్ సమస్యలు వచ్చాయి. ఆ టెక్నికల్ సమస్యలు మాత్రం అధికారులు రెక్టిఫై చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం చూడొచ్చు. అన్ని ప్రాంతాల్లో కూడా సిద్ధంగా ఉన్నారు ఎన్నికల అధికారులు, పోలింగ్ అధికారులు సిద్ధంగా ఉన్నారు. మనం చూస్తున్న ప్రిసైడింగ్ ఆఫీసరు అదేవిధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ప్రధానంగా హైదరాబాద్ సిటీలో ఈ జూబ్లీ హిల్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గంగా చెప్పొచ్చు. ఇందులో దాదాపు 4,13,00 మంది ఓటర్లు ఉన్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. 58 మంది బరిలో ఉండేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు. ఏ ప్రాంతాల్లో ఈ టెక్నికల్ సమస్యలు కానీ అదేవిధంగా ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకున్నారు అనేటువంటి అంశాలను ఆర్ఓ ఉన్నారు మనతో పాటు. సాయిరామ్ సార్, ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైందా? ఎక్కడైనా ఏదైనా ఇబ్బందులు వచ్చాయా? వాటిని ఏ విధంగా రెక్టిఫై చేస్తున్నారు? అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా మాక్ పోల్ కమెంట్స్ అయిపోయింది. మాక్ పోల్ కంప్లీట్ అయిపోయింది. పోల్ కమెంట్స్ అయ్యే స్టేజ్లో ఉన్నాము. 7 అయింది కాబట్టి మెయిన్ పోల్ కమెంట్స్ అవుతుంది. ఇక్కడి నుంచే మనం లైవ్ చూడొచ్చు. మొత్తం 407 పోలింగ్ స్టేషన్ల లోపల బయట ఏ పరిస్థితిలో పోలింగ్ జరుగుతుందని ఇక్కడి నుంచే మనం చూసేటట్టుగా ఈసారి అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. మనకి మాక్ పోల్ సమయంలో దాదాపు 11 పోలింగ్ స్టేషన్లో ఈవీఎంలో చిన్న సమస్యలు రావడం జరిగింది. వాటన్నిటిని కూడా మనం రీప్లేస్ చేసి మాక్ పోల్ కమెంట్స్ చేసాం. ప్రధానంగా మాక్ పోల్ సందర్భంలో అంటే నిన్న ఇక్కడ అధికారులు చెక్ చేసుకుంటారు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈవీఎంలు. ఎలాంటి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చాయి, వాటిని ఏ విధంగా రెక్టిఫై చేశారు? ఇక్కడ మనం చెక్ చేయడం కుదరదండి. డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్లోనే పొద్దున మాక్ పోల్ ముందరే వాళ్ళు కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనకి కమిషనింగ్ తర్వాత ఈరోజు పోలింగ్ స్టేషన్లోనే ఓపెన్ అవుతుంది కాబట్టి కొన్ని వీవీప్యాట్లు అవి కొంచెం ఫ్యాక్టరీ మోడ్స్ అవి వచ్చాయి, సియూల్ ప్రాబ్లం వచ్చాయి. అవన్నీ కూడా రీప్లేస్ చేసి ఇమ్మీడియట్గా మళ్ళీ మాక్ పోల్ కమెంట్స్ చేసి కంప్లీట్ కూడా చేశారు. మెయిన్ పోల్ కూడా ఇప్పుడు కమెంట్స్ అయిపోతుంది. 11 గంటల్లో కూడా ఎలాంటి ఆలస్యం జరగకుండా 7 గంటలకు కంప్లీట్గా వెంటనే 7 లోపలనే వాడికి మాక్ పోల్ కూడా కంప్లీట్ చేశారు. ఎందుకంటే మాకు ఈసారి ఈసీఎల్ ఇంజనీర్లు 40 మంది ఇవ్వడం జరిగింది. ఒక్క సెక్టార్కి ఒకళ్ళని వాళ్ళు ఇచ్చి సెక్టర్ ఆఫీసర్కి అటాచ్ చేయడం జరిగింది. సెక్టార్లో 12 పోలింగ్ స్టేషన్లే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇమ్మీడియట్గా 5-10 నిమిషాల లోపలే చేరుకోగలిగారు. అక్కడ వెంటనే రెక్టిఫై చేయగలిగారు. కాబట్టి మాక్ పోల్ కంప్లీట్ అయిపోయింది. మెయిన్ పోల్ కూడా కమెంట్స్ అయిపోయింది. సార్, ప్రధానంగా ఈ రక్షణ విషయంలో, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? పోలింగ్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కానీ మిగతా నియోజకవర్గం పరిధిలో కానీ? మీకు తెలిసిందే, ఆల్రెడీ మనకి సిఏపిఎఫ్ వాళ్ళు మొత్తం మ్యాక్సిమం కంపెనీస్ మనకి 8 కంపెనీల వరకు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అవి ఉన్నాయో పూర్తిగా వాళ్లే మ్యాన్ చేస్తున్నారు. మన స్టేట్ పోలీస్ కూడా పూర్తిగా సెక్యూరిటీ అంతా కూడా తీసుకుంటున్నారు. పోలింగ్ స్టేషన్ల దగ్గర కూడా 100 మీటర్స్ మార్క్ పెట్టి ఆ లోపలికి ఇంకెవరిని రానివ్వట్లేదు. సో భద్రతా చర్యలు కూడా పూర్తిగా తీసుకోవడం జరిగింది. అంటే ప్రధానంగా మనం చూస్తే హైదరాబాద్ నగరం ఈ జూబ్లీ హిల్స్ ప్రధానమైనటువంటి రోడ్లపైన కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలు ఉంటాయి. అలాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఫ్లో ఆగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? సార్, మనకి హైదరాబాద్ తెలిసిందే మీకు, చాలా చిన్న చిన్న పోలింగ్ స్టేషన్లు, చిన్న చిన్న గలీలు ఉంటాయి. బట్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. మనం చూస్తున్నాం అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ
పోలింగ్ ప్యాటర్న్ కానీ అదేవిధంగా ఏజెంట్లు కానీ వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారు. మనం చూస్తున్నాం ఈ పోలింగ్ కేంద్రంలో, పోలింగ్ కేంద్రం నెంబర్ 84లో మొత్తం పోలింగ్ ఏజెంట్లు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా ఓటర్లు కూడా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓటు వేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు మనం ఇక్కడ. వీళ్ళందరూ కూడా చూస్తున్నాం. ఓటర్ స్లిప్ను ప్రిసైడింగ్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ అధికారులు మెల్లమెల్లగా ముందుకెళ్ళిపోతున్నారు. ఈ విధంగా ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది చెప్పుకోవచ్చు. 7 గంటలకే ఉదయం బయటికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు, వివిధ పనుల కోసం బయటికి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా ఫస్ట్ అవర్లోనే మనం చూస్తున్నాం. మహిళలు ఒక పోలింగ్ కేంద్రంలో దాదాపు 3 మహిళలు ముందు వచ్చి వాళ్ళ ఓటును కాస్ట్ చేసినటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. అదేవిధంగా మరొక పోలింగ్ కేంద్రంలో మనోరంజన్ చూస్తున్నాం. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ 11కు సంబంధించి క్యూలో నిలబడ్డటువంటి పరిస్థితిని చూడొచ్చు. అదేవిధంగా మిగతా పోలింగ్ స్టేషన్లో కూడా లోపలికి వచ్చి జెంట్స్ ఓటు వేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. అంటే ఉదయం వివిధ పనుల కోసం బయటికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ విధంగా ముందుగానే ఓటింగ్ కోసం వచ్చినటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఇక్కడ కూడా మహిళలు లైన్లో నిలబడ్డారు. ఇక్కడ ఒక మహిళ వృద్ధురాలు లైన్లో నిలబడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఓటింగ్ కోసం వచ్చినటువంటి వాళ్ళు పోలింగ్ స్టేషన్ నెంబర్ 18లో కూడా ఇదే విధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే మాత్రం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఆర్ఓ సెంటర్ నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ అదేవిధంగా ఉన్నతాధికారులు డిఈఓ కూడా కొద్దిసేపటి క్రితం కర్ణన్ వచ్చి ఇక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బంది ఉందని తెలుసుకున్నారు. ఎక్కడ ఏవైతే ఈవీఎంలు పనిచేయలేదో అందుకు కారణాలు ఏంటి అనేటువంటి అంశంపైన కూడా ఫోకస్ చేశారు. అంతేకాకుండా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి భద్రత విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. ఎవరైనా కూడా విషయంలో అంటే పోలింగ్కు ఆటంకం కలిగిస్తే మాత్రం కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామని కూడా ఆయన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా నిష్పక్షపాతంగా పనిచేయాలని వాళ్ళు సూచించారు. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు, అందరూ కూడా హాజరయ్యారు. అంతేకాకుండా 10% మంది సిబ్బందిని ఆర్ఓ కేంద్రంలో రెడీగా ఉంచుకున్నారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు అనుకోకుండా ఆరోగ్య సమస్యలు ఏమైనా వచ్చినా ఇమ్మీడియట్లీగా ఇక్కడ నుంచి డిప్లాయ్ చేసి పోలింగ్ ప్రక్రియకు అంతరాయం కలగకుండా చేసే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలో తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు పబ్లిక్ తరలి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎక్కువగా బోరబండ కానీ, ఎర్రగడ్డ, అదేవిధంగా రైమత్ నగర్, యూసుఫ్ కూడా ఈ ప్రాంతాల్లో కొంత స్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా తొందర ఓటింగ్ చేసేసి బయటికి వెళ్ళిపోయి పనులు చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఫస్ట్ అవర్లో ఓటింగ్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతో ఆ పద్ధతిలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓకే, థ్యాంక్ యూ రాముడు.